నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే, మీ పట్ల ఎవరైనా చులకనగా మాట్లాడితే, వారి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన కనుక మీకుంటే ఖచ్చితంగా ఒక మహాత్ముని స్టోరీ ఒకటి వినండి. ఎవరిదంటే రతన్ టాటా గారిది. ఒకనొక సందర్భంలో ఆయన టాటా ఇండికా కార్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మార్కెట్లో విడిచిపెట్టిన తర్వాత చాలా వరకు అవి మోడల్ బాగోకపోవడం ఏ కారణం చేతనో సేల్ అనేది జరగలేదు. జరగకపోతే చాలా నష్టంలోకి సంస్థ వెళ్ళింది. అలాంటి సందర్భంలో ఆయన ఫోర్డ్ కంపెనీ అధినేత ఎవరైతే ఉంటారో వాడిని కలవాలని చెప్పి అమెరికా వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడదామని చెప్పేసి ప్రయత్నం చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ కారు యొక్క మోడల్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మాట చెప్పారు, కార్లు తయారు చేయడం చేత కాకపోతే ఇంకొక మార్గంలోకి ఇందులోకి వెళ్ళాలి తప్ప కానీ ఇందులోకి ఎందుకు వచ్చారని చెప్పేసి చాలా చులకన చేస్తూ చాలా అవమానపరుస్తూ ఆయనతో మాట్లాడారు. ఆయన చాలా బాధ కలిగింది, కానీ ఏమీ మాట్లాడదు, నోటితో ఎటువంటి సమాధానం చెప్పలేదు. వెనక్కి తిరిగి వచ్చేసారు. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత అప్పుడు బాగా ఆలోచించారు, అసలు ఎక్కడ లోపం ఉంది, ఇందులో లోపం ఉందని చెప్పి ఇప్పుడు ఈ అవమానం చేత కృంగిపోయి ఈ బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేద్దాం, ఇంకేదో పని చూసుకుందాం అని చెప్పేసి అనుంటే ఈ రోజు మన టాటా గారి గురించి చెప్పుకునే వాళ్ళం కాదు, ఈ రోజు అంత కీర్తి ఆయన గడించేవారు కాదు. కాబట్టి బాగా ఆలోచించారు, ఎక్కడ మనలో లోపం ఉంది, ఈ కార్ ఎందుకు సేల్ అవడం అని చెప్పి అప్పుడు డిజైనింగ్ మొత్తాన్ని కూడా మళ్ళీ మార్చి మళ్ళీ కొత్తగా రీలాంచ్ చేసి మళ్ళీ ఈ మార్కెట్లో విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి టాటా యొక్క కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్ చాలా ఎక్కువగా సేల్ అయింది, చాలా లాభాలు గడించాయి, చాలా మంచి స్థాయికి వచ్చింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏదైనా సహాయం కోసం వస్తే వీలైతే మనం సహాయం చేయాలి, లేదంటే మనకు అవకాశం లేకపోతే చాలా గౌరవప్రదంగా మాట్లాడి పంపించడం చాలా మంచిది. కానీ ఎవరైతే ఈ ఫోర్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే అహంకారంతో మాట్లాడిందో కర్మ ఇప్పుడు కూడా విడిచిపెట్టదు, కాలం ఇప్పుడు కూడా విడిచిపెట్టదు. దానికి తగినటువంటి రిజల్ట్ మళ్ళీ ఏదో సందర్భం మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళ బళ్ళు అయితే బళ్ళు వాళ్ళు అవుతాయి అంటాం కదా, అలానే ఒకనొక సందర్భం వచ్చేసరికి ఫోర్డ్ కంపెనీ పూర్తిగా అమెరికాలో జరిగినటువంటి ఆర్థిక మాంద్యం వల్ల ఆ యొక్క కంపెనీ సేల్స్ అన్ని కూడా, కార్ సేల్స్ అన్ని కూడా పూర్తిగా పడిపోయి, అలాంటప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మళ్ళీ ఏదైతే టాటా కంపెనీ ఉందో ఇతన్నే మళ్ళీ వీళ్ళు ఫోర్డ్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు భయంతో వచ్చారంటే ఈయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే ఒకప్పుడు మనం అవమానం చేసి పంపించాం కదా, ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పేసి భయంతో వచ్చారు. కానీ టాటా గారు ఎంత మాత్రం కూడా వారి పట్ల చులకన భావం చూపించకుండా చాలా గౌరవ భావంతో, చూడండి మహాత్ములు ఇప్పుడు కూడాను ఎవరైనా తప్పు చేస్తే వారి యొక్క తప్పుని తప్పు వరకు మాత్రమే చూస్తారు, అంతే తప్పగానే తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఎలాంటి ఆలోచన అంత మాత్రం ఉండరు. ఆయన వెంటనే మళ్ళీ వీరితో బాగా మాట్లాడుతూ సంప్రదిస్తూ మీరేం భయపడదని చెప్పి ఆ కారణం నేను తీసుకుంటానని చెప్పేసి ల్యాండ్ రోవర్ ఉంటుంది, జాగ్వార్ ఒకటి, రెండు కారణాలు కూడా ఆయన ప్రోడక్ట్ పూర్తిగా ఏం తీసుకున్నారు అనమాట. అంటే గొప్ప వాళ్ళ యొక్క లక్ష్యం ఎప్పుడు కూడాను అవతల వారిని ఎంత చులకన చేసినప్పటికీ, ఎంత అవమానించినప్పటికీ కూడాను వారి పట్ల పగా ప్రతీకారాలు ఏం పెంచుకోకుండా ప్రతి అవమానం నుంచి కూడాను తన యొక్క జీవితంలో మళ్ళీ ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తారు. అలానే తన సక్సెస్ తో మాత్రమే సమాధానం చెప్తారు, నోటితో ఎప్పుడు సమాధానం చెప్పారు. గుర్తుపెట్టుకోండి, గొప్పవాడు ఇప్పుడు కూడా నోటితో సమాధానం చెప్పడం, కేవలం తన సక్సెస్ తో మాత్రమే సమాధానం చెప్తాడు. అలానే పగా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఎంత మాత్రం ఆలోచించడు. అవతల వారిని సరిదిద్దాలి, వారిని సరైన మార్గంలో పెట్టాలని మాత్రం ఆలోచిస్తాడు. అది గొప్ప వరకు ఉండే లక్షణం. అలాంటి లక్షణం మనందరం వృద్ధి చేసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.